హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షైనీ జాబ్స్ పోర్టల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ నోటిఫికేషన్ పడిందండి. బార్క్ వాళ్ళు బార్క్ బాబా అటామిక్స్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బార్క్ రిక్రూట్మెంట్ 2021కి చూడండి. పోస్ట్ డేట్ 16/12 డిసెంబర్ 16న పోస్ట్ చేశారనమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 160 ఉన్నాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనమాట. నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ స్టైఫండరీ ట్రైనీ టెక్నీషియన్ వేకెన్సీస్. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వేకెన్సీస్ డీటెయిల్స్ కంప్లీటెడ్ అప్లై ఆన్లైన్. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 150 రూపీస్. ఫీ ఈజ్ ఎక్సెప్టెడ్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏముండదండి, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ వాళ్ళకి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ కేటగిరీ టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100 రూపీస్ అండి. ఫీజ్ ఎక్స్టెండెడ్ ఫర్ ది క్యాండిడేట్స్ బిలాంగ్ టు ది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ డిఆర్ పోర్ట్స్ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఏముండదు. నెక్స్ట్ పేమెంట్ కెన్ డన్ త్రూ ది ఆన్లైన్ పేమెంట్ ద్వారా కూడా చేయొచ్చండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ. స్టార్టింగ్ డేట్ ఈజ్ అప్లై ఆన్లైన్ 15th స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st ఫస్ట్ మంత్ జనవరి 2021కి క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 31st జనవరి మంత్ 2021కి క్లోజ్ అయిపోతుంది. మీరు ఫీజు ఆన్లైన్లో అయినా పే చేయొచ్చు. ఏజ్ లిమిట్, మినిమం ఏజ్ ఆఫ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి. ఏజ్ లిమిట్ ఆఫ్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 టెక్నీషియన్ 18 ఇయర్స్ అండి. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ వరకు ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కేటగిరీ ఈజ్ 24 ఇయర్స్. 18 to 24 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ 2 వాళ్ళకి వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఫర్ కేటగిరీ 2 వాళ్ళకి వచ్చేసరికి 22 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ 22 ఇయర్స్ టు 25 ఇయర్స్ వరకు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. చూడండి, స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 1 గ్రూప్ బి వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ వాళ్ళకి చూడండి. పోస్టు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడేమో డిప్లొమా రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మినిమం 60% మార్క్స్ ఉండాలి బీఎస్సీలో. కెమిస్ట్రీ యాజ్ పర్ ప్రిన్సిపల్ అండ్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ యాజ్ సబ్సిడరీ సబ్జెక్ట్స్ అన్నీ ఉండాలి. కెమిస్ట్రీ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, మ్యాథ్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టైఫండరీ ట్రైనీ కేటగిరీ 2 చూడండి, గ్రూప్ సి కిందకు వస్తుంది. ప్లాంట్ ఆపరేటరు, ఏసీ మెకానిక్, ఫిల్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిస్టు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూసుకోండి, ఇక్కడ పోస్టులు వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. హెచ్ఎస్సి ఇన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సైన్స్ స్ట్రీమ్ ఉండాలి. ఎస్ఎస్సి వాళ్ళకు ఉంటుంది. సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలి. విత్ ఎన్టీసీ ఐటీఐ ఇక్కడ చూడండి, ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఎన్ఏసి అప్రెంటిస్షిప్ ఉండాలి. ఇక్కడ ఈ పోస్ట్కు చూడండి, ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి క్లియర్గా చూపిస్తున్నాను. హెచ్ఎస్సి ఇన్ సైన్స్ స్ట్రీమ్ ఆర్ ఎస్ఎస్సి విత్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలన్నమాట. విత్ ఐటీఐ పాస్ ఉండాలి ఆర్ ఎన్ఏసి అప్రెంటిస్షిప్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి. ఇక్కడ టెక్నీషియన్ సి పోస్టులు వచ్చేసి 3 ఉంటాయి. టెక్నీషియన్ బి, పెయింటర్ 1. నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఫస్ట్ క్లాస్ బాయిలర్, అటెండెన్స్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి, ఐటీఐ పాస్ కంపల్సరీ ఐటీఐ పాస్ ఉండాలండి. ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మినిమం హైట్ క్వాలిఫికేషన్స్, వెయిట్ అన్నీ ఉంటాయండి. చూసుకోండి, మీరు అప్లై చేయాలంటే 31st ఫస్ట్ మంత్ జనవరి కల్లా అప్లై చేసేయాలి. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో నోటిఫికేషన్ పడింది. ఇక్కడ బార్క్ వాళ్ళదే, బార్క్ జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఆన్లైన్ లింక్ అవైలబుల్ హియర్. పోస్ట్ డేట్ వచ్చేసరికి 15th 12th మంత్ డిసెంబర్ 2020లో 15th పోస్ట్ ఇచ్చారనమాట. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి రిలీజ్ చేసిందేమో 21st రిలీజ్ చేశారు. పోస్ట్ చేసింది ఇంత, లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ అప్డేట్ చేశారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 105. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాజ్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్. ఓకే, అప్లై ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఫీజు డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ 500 ఫీజు. క్యాండిడేట్ షుడ్ పే 500 ఫీజు. నో ఫీ ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి నో ఫీ ఉంటుంది. ఫీ కెన్ పెయిడ్ త్రూ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫీజు అనేది ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్. స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్. అప్లై చేయడానికి 18th నుంచి డిసెంబర్ 18th 2020 నుంచి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 15th 15th క్లోజ్ అయిపోతుంది. డేట్స్ ఫర్ ఇంటర్వ్యూ ఏప్రిల్ మేలో. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి ఏప్రిల్ మేలో ఉంటాయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి లెస్ దాన్ 28 ఇయర్స్. 28 ఇయర్స్ లోపల వాళ్ళకే. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. కింద క్వాలిఫికేషన్ కింద ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమం 60% అగ్రిగేట్ ఇన్ బీఎస్సీ, 55% అగ్రిగేట్ ఇన్ ఎంఎస్సీ. బీఎస్సీలోనేమో 60% ఉండాలి, ఎంఎస్సీలోనేమో 55% ఉండాలన్నమాట. క్యాండిడేట్ షుడ్ ఆల్సో హ్యావ్ యూజీసీ. ఇవన్నీ ఏంటండి, గేట్ స్కోరు ఇవన్నీ మామూలేను. ఓకే, ఇంతవరకు అయిపోయింది. మీరు అప్లై చేసుకోవాలంటే ఇలా నోటిఫికేషన్స్ లింక్ ఇస్తారు. అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.